బీఫ్ కాంట్రవర్సీతో కార్నర్ అయిన మోడీ సర్కార్కు మరో షాకింగ్ న్యూస్. దాద్రి ఘటనపై ఎంతో మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మోడీ ప్రభుత్వంపై అటాక్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఓ పేరున్న రచయిత తనకొచ్చిన అత్యున్నత సాహితీ పురస్కారాన్ని కేంద్రానికి తిరిగిచ్చేసి నిరసన తెలిపారు. అంతేకాదు పీఎం మోడీ టార్గెట్ గా విమర్శలకు దిగారు. నయన్తారా సెహగల్ దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు. నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ రెండో కూతురు. గాంధీ నెహ్రూల వారసత్వ గుర్తింపు కన్నా ఓ రచయితగా, డైనమిక్ పర్సనాలిటీగా ఆమెకున్న ఐడెంటిటీ అంతా ఇంతా కాదు. నయన్తారా సెహగల్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాహితీ రంగంలో తనకొచ్చిన అత్యున్నత పురస్కారం సాహితీ అకాడమీ అవార్డుని కేంద్రానికి తిప్పి పంపారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి దేశంలో డెమోక్రసీకి తూట్లు పొడుస్తున్నారన్నది ఆమె ఆరోపణ. సాంస్కృతిక వైవిధ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారామె. రీసెంట్ గా దాద్రి ఘటన, అంతకుముందు ఎంఎం కాల్బుర్గి, నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే వంటి హేతువాదుల హత్యలు సెహగల్ని తీవ్రంగా కలిచివేశాయి. అంతేకాదు హిందుత్వ ముసుగులో కొన్ని సంస్థలు చేస్తున్న అరాచకాలతో అంతర్జాతీయంగా దేశం పరువు మంటగలుస్తోందన్నది ఆమె ఆగ్రహం. ఇంత జరుగుతున్నా మోడీ సైలెంట్ గా ఉండటం దారుణమన్నారామె. అందుకే ఎన్డీఏ తీరుకు నిరసనగా తనకొచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కిస్తున్నట్లు ప్రకటించారామె. प्राइम मिनिस्टर तो चुप बैठे हैं, हर मुल्क में दुनिया में वो घूम रहे हैं और लंबे लंबे व्याख्यान दे रहे हैं, पर अपने मुल्क में वो दो शब्द भी नहीं कह सके इस बारे में। मैंने ये डिसीजन लिया है कि मैं उसको वापस करूंगी, क्योंकि जब ऐसी बातें हो रहे हैं तो साहित्य अकादमी को भी आवाज उठानी चाहिए थी। గతంలో చాలా సార్లు మోదీపై విమర్శలు చేసిన నయన్తారా ఇప్పుడు ఏకంగా అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి పంపడం సాహితీ లోకంతో పాటు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ అయింది. 1927లో పుట్టిన నయన్తారా దేశంలో పేరున్న ఇంగ్లీష్ రైటర్స్ లో ఒకరుగా ఎదిగారు. రాజకీయ మార్పులు, వాటితో పాటే దేశంలో వస్తున్న మార్పుల ఆధారంగా ఆమె రాసిన ఎన్నో పుస్తకాలు పాపులర్ అయ్యాయి. ఆమె రాసిన రిచ్ లైకర్స్ నవలకు 1986లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇప్పుడు దాన్నే తిప్పి పంపారామే. అంతేకాదు 1975-77 మధ్య ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వ్యక్తుల్లో సెహగల్ ఒకరు. నాటి ప్రధాని ఇందిరతో బంధుత్వం ఉన్నా ప్రజాస్వామ్యానికి చీకటి రోజులను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రధాని మోదీని టార్గెట్ చేశారు నయన్తారా సెహగల్.